ఒక జ్యువెలరీ యాడ్, ఒక హీరోయిన్ డ్రెస్, కంగనా రనౌత్ విమర్శలు, కృతి సనన్ కౌంటర్, మధ్యలో రాహుల్ గాంధీ ఎంట్రీ. చివరికి ఆ బ్రాండ్ యాడ్ నే తీసేసింది. అసలు ఏం జరిగింది? రాఖీ పండుగ సందర్భంగా గివా చేసిన ఒక యాడ్ లో కృతి సనన్ కనిపించారు. కానీ ఆమె వేసుకున్న దుస్తుల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా ఈ యాడ్ మీద తీవ్రంగా స్పందించింది. దీనికి కృతి సనన్ కూడా స్పందించింది. ఒక మహిళ ఏం వేసుకోవాలి అని మనం ఎప్పటి వరకు నిర్ణయిస్తాం అంటూ సూటిగా ప్రశ్నించింది. పండుగను గౌరవించడం అనేది దుస్తులతో మాత్రమే నిర్ణయించలేమని ఆమె వాదించింది. ఇక్కడే కథలోకి రాహుల్ గాంధీ కూడా వచ్చారు. కృతికి మద్దతుగా ఆమె పోస్ట్ ను షేర్ చేసిన రాహుల్ గాంధీ మహిళల దుస్తులు, జీవన విధానం మీద ఎవరూ ఆంక్షలు విధించకూడదంటూ స్మాష్ ద ప్యాట్రియార్చీ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలకి కంగనా కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. బ్రో వెయిట్, భారత్ మాతాకి జై అంటూ వ్యంగ్యంగా స్పందించారు. దాంతో ఆ జ్యువెలరీ యాడ్ కాస్త బీజేపీ కాంగ్రెస్ రాజకీయ చర్చగా మారిపోయింది. చివరికి వివాదం మరింత పెరగడంతో గివా సంస్థ ఆ యాడ్ ని పూర్తిగా వెనక్కి తీసుకుంది. అన్ని ప్లాట్ఫామ్ నుంచి ఆ యాడ్ ని విత్డ్రా చేసుకున్నట్లుగా చెప్పింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది సంప్రదాయాన్ని కాపాడే పోరాటమా, మహిళల స్వేచ్ఛ కోసం చేసే పోరాటమా, లేక ఒక అడ్వర్టైజ్మెంట్ తప్పిదం రాజకీయ రంగు పులుముకుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాటర్ పూర్తి అనాలిసిస్ కోసం నా ఛానల్ సెట్టి ట్రేడర్స్ చూడండి. థ్యాంక్ యూ.